ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రతిపక్షం బాధ్యతలు ఎలా ఉండాలి? ప్రజల సమస్యను అవగాహన చేసుకోవాలి. ప్రజల సమస్యలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రజల సమస్యల కోసం పోరాడాలి. కానీ మన నవ్యాంధ్ర దౌర్భాగ్యమేమిటంటే భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అప్రజాస్వామిక విధానాలతో నడిచే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీకి ప్రజల సమస్యల మీద పోరాటం చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి వంటి పదాలు అస్సలు నచ్చవు. కేవలం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే పోరాడుతుంది. స్మగ్లర్లను, రౌడీ షీటర్లను, లిక్కర్ స్కామ్ నిందితులను, గంజాయి బ్యాచ్ ని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నరరూప రాక్షసులను కాపాడుకోవడం కోసమే పోరాటం చేస్తుంది. ఆ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అస్సలు తట్టుకోలేదు. ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంటే అస్సలు సహించలేదు. అందుకే నవ్యాంధ్ర రాష్ట్రంలో 3 సంవత్సరాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి సిద్ధమవుతోన్న వైద్య కళాశాలలను పూర్తి కాకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పీపీపీ విధానం ద్వారా నిర్మాణానికి సిద్ధమవుతోన్న వైద్య కళాశాలలను ఈ ప్రతిపక్షం ఎందుకు అడ్డుకుంటుంది? పీపీపీ విధానం అంటే అవగాహన లేక, పీపీపీ విధానంలో నవ్యాంధ్ర రాష్ట్రంలో వైద్య విధానం మెరుగుపడుతుందనే కడుపుమంట, కళ్లు మూసుకొని పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న దుష్టశక్తుల కళ్లు తెరిపించడానికి పీపీపీ విధానం గురించి తెలుసుకున్నాం. పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అపోజిషన్ పార్టీ మాత్రం పీపీపీ విధానం వలన ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందని నానా రాద్ధాంతం చేస్తుంది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 17 కాలేజీల్లో 5 మాత్రమే ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానంలో ఈ 17 కాలేజీలు పూర్తి కావాలంటే కనీసం 20 నుండి 25 ఏళ్లు పడుతుంది. ఈ 17 కాలేజీలు పీపీపీ విధానంలో అయితే ఈ 2-3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వ విధానంలో కాలేజీలు కడితే మన పిల్లలకు 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ 17 కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు దొరకవు. అదే పీపీపీ విధానంలో కడితే 3 సంవత్సరాలలో పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వంలో 500 సీట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులో 213 సీట్లు మాత్రమే ఉచిత సీట్లు. పీపీపీ విధానంలో అయితే 3 సంవత్సరాలలో 1700 సీట్లు అందుబాటులోకి వస్తాయి. అందులో 850 ఉచిత కోటా సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులో వస్తాయి. ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీకి ఫ్రీ ఎలాగో పీపీపీ విధానంలో కూడా ఓపీ ఫ్రీగా ఉంటుంది. గత ప్రభుత్వం కట్టిన 5 కాలేజీల్లో 500 బెడ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పీపీపీ విధానంలో అయితే 8500 బెడ్లు 3 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. అందులో 70% పేషెంట్లకు ఉచిత వైద్యం అందుతుంది. గత ప్రభుత్వ విధానంలో అయితే 25 ఏళ్ల తర్వాత 17 ప్రభుత్వ వైద్యశాలలు పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదే పీపీపీ విధానంలో అయితే 3 సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల తరహాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తుంది. ఈ పీపీపీ విధానం ద్వారా తిరుపతి స్విమ్స్ నడిపిస్తున్న టీటీడీ లాంటి ఎన్జీఓ, పుట్టపర్తి హాస్పిటల్ నడిపిస్తున్న పుట్టపర్తి సాయిబాబా ఎన్జీఓ, టాటా మెమోరియల్ నడిపిస్తున్న టాటా వాళ్ల లాంటి వారికే అప్పగిస్తారు. వారు ఇప్పటికే పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న అజ్ఞానులు చిన్న చిన్న దెబ్బలు తగిలితే, గులకరాయి తగిలితేనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళతారు. మరి పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి వస్తుంటే వాళ్లకు వచ్చిన బాధేంటో మరి.